ఫస్ట్ టైం నేను మంత్రి కావాలనుకున్నాను. మంత్రి కావాలనుకుంటే చెన్నారెడ్డి గారు మాకు ముఖ్యమంత్రి. అప్పుడు చెన్నారెడ్డి తిరిగిపోయి నాకు మంత్రి పదవి ఇవ్వమని మా వాళ్ళందరూ అడిగారు. నన్ను చూసి పైకి కిందికి చూశాడు. ఎందుకంటే చెన్నారెడ్డి గారు ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేవాడు. పైకి కిందికి చూసి, నిన్నటి వరకు యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్గా ఇప్పుడే గెలిచి వచ్చావు, అప్పుడే నువ్వు మంత్రి అయిపోవాలనుకుంటున్నావు, ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి కొంచెం ఇచ్చేసాడు. నేను అన్నా, నాకు మెరిట్ ఉంటే ఇవ్వండి, నేను ఎంఏ చదువుకున్నాను, పిహెచ్డి కూడా చేస్తూ వచ్చారు ఇక్కడికి, మెరిట్ ఉంటే ఇవ్వండి అని చెప్పేసి ఛాలెంజ్ చేసి వచ్చాను. 2 ఇయర్స్లో మంత్రి అయ్యాను. ఎందుకు నేను ఇవన్నీ చెప్తుందంటే, ఒక స్టెప్ మనం వేస్తే ఇంకొక స్టెప్ కలిసి వస్తుంది. ఒక పాజిటివ్ థింకింగ్, ఛాలెంజెస్ తీసుకుంటా ముందుకు పోతే ఇంకోటి కలిసి వస్తుంది. నేను మంత్రి అయ్యాను, సినిమా ఇండస్ట్రీ మంత్రి అయ్యాను. అప్పట్లో అంజయ్ గారికి పెద్ద క్యాబినెట్, మా జంబో క్యాబినెట్, 60 మంది 62 మంది క్యాబినెట్లో ఉన్నాం. అప్పుడు అన్ని పోర్ట్ఫోలియో రాసి నాకు ఒక పోర్ట్ఫోలియో రాశాడు. ఆ పోర్ట్ఫోలియో ఆర్క్యూస్, ఆర్కియాలజీ, సినిమాటోగ్రఫీ, ఫిల్మ్ ఇండస్ట్రీ, లైబ్రరీస్. దేనికి కూడా జిల్లాలో ఆఫీసర్లు ఉండరు. నేను ఈ పోర్ట్ఫోలియో లాభం లేదనుకుంటే నేను రాణించేవాడిని కాదు. నేను దాన్ని సవాలుగా తీసుకొని పనిచేస్తూ వచ్చాను. అప్పుడు మా సినిమా వాళ్ళందరూ కూడా వచ్చేవాళ్ళు. అప్పుడు ఎన్టీ రామారావు గారిని కలవాలని మా జయకృష్ణ గారు చెప్తే ఎన్టీ రామారావు గారిని కలిశారు. ఎన్టీ రామారావు గారిని కలిసిన తర్వాత నా మ్యారేజ్ ప్రపోజల్స్ ఆయనే పంపించాడు. అంటే ఒక్కొక్కసారి, అందుకే నేను చెప్పాను చిరంజీవి గారికి కానీ మాకు కానీ, చిరంజీవి గారు ఒక సాధారణ కుటుంబంలో వచ్చారు. సినిమా అంటే తెలియదు ఆయనకు. అప్పటికి సినిమాలో ఎవరు లేరు. కానీ సంకల్పం అనేది చాలా, ఈయనకే కాకుండా ఎన్టీఆర్ కూడా అంతే. ఎన్టీఆర్ చిన్నప్పుడు ఆయన జీవితం చూస్తే కష్టపడే పైకి వచ్చాడు. ఒకరోజు ఆయన ఒక స్టోరీ చెప్పాడు నాకు. విజయవాడలో ఉండేవాడు, చదువు కోసం వాళ్ళ గ్రాండ్ మదర్ని తీసుకొచ్చి, చదువు కోసం ఆవిడ వచ్చి ఒక పూరిల్లు, సెంటర్లో ఒక పోలు, ఒక గుడిసేసుకొని ఇక్కడ ఉండేవాళ్ళు. రాత్రి వర్షం వచ్చింది. వర్షం వస్తే గాలి కూడా, ఇక్కడ అప్పుడప్పుడు తుఫాన్లు వస్తాడు, గాలి కూడా కొట్టింది. ఆ ఇల్లు పడిపోతే ఇల్లు లేదు. రాత్రంతా ఆ పోల్ పట్టుకొని కూర్చున్నాడు. మార్నింగ్ వరకు నిలబెట్టుకున్నాడు. అంటే ఒక మనిషి యొక్క దృఢ సంకల్పం ఏ విధంగా పనిచేస్తుందో వారి జీవితమే ఒక ఉదాహరణ. అది ఆయన జీవితంలో జరిగిన నిజమైన సంఘటనలు ఇలాంటివి చూస్తే ఒక సంకల్పంతో ముందుకు పోయారు. అందుకే ఇప్పుడు కాదు, రేపు కాదు, ఎప్పటికైనా సరే చిరంజీవి గారికి ఉండే పేరు చిరంజీవి గారికి ఉంది. పౌరాణిక పిక్చర్లో మళ్ళీ ఎవరన్నా రాణించాలంటే ఎన్టీఆర్ఏ పుట్టి మళ్ళా నటిస్తే తప్ప వేరే వాళ్ళకి సాధ్యం కాదు. రాజకీయాల్లో కూడా ఆయన ఉండింది చాలా తక్కువ సమయం, 12 సంవత్సరాలు. ఒక చరిత్ర సృష్టించారు. అంటే